అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గేట్ కి సంబంధించిన రిజల్ట్స్ అఫీషియల్ గా రిలీజ్ అయినాయి. మన సిపి గేట్ ఏదైతే వెబ్సైట్ లో అప్లై చేసుకున్నామో, సిపి గేట్ ఏదైతే వెబ్సైట్ లో మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నామో, అదే వెబ్సైట్ లో మనకి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చూపిస్తుంది. మీరు సిపి గేట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా, డైరెక్ట్ లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేసుకోరి, డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీ రిజల్ట్స్ చూసుకోరి. అండ్ కొంతమంది ఒక సబ్జెక్ట్ కంటే ఎక్కువ రాసిన వాళ్ళు ఉంటారు. సో ఒక సబ్జెక్ట్ కంటే ఎక్కువ రాసిన వాళ్ళు 2 సబ్జెక్టులు రాస్తారు, 3 సబ్జెక్టులు రాస్తారు, కొంతమంది 4 సబ్జెక్టులు కూడా రాస్తారు. సో ఇండివిజువల్ గా ఏ ర్యాంక్ కార్డు ఆ ర్యాంక్ కార్డే వస్తుంది. సో హాల్ టికెట్లు ముందు పెట్టుకొని దేని హాల్ టికెట్ డీటెయిల్స్ దానికి ఎంటర్ చేసి మీరైతే అన్ని ర్యాంక్ కార్డ్ చూసుకోరు. అండ్ ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే మనకి మెయిన్ గా 2 సబ్జెక్ట్ రాసిన వాళ్ళు, 3 సబ్జెక్ట్ రాసిన వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అన్నిటికీ చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా దేని దానికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 2 అయితే 2 సబ్జెక్టులు, 3 అయితే 3 సబ్జెక్టులు రాసిన వాళ్ళు. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది 2 సబ్జెక్ట్ రాస్తారు, ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ ఫిజిక్స్. సో రెండింటికి వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. 2 అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయినాక ఫైనల్ గా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, అందులో జాయిన్ కావాలి. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి రెండింటికి పెట్టుకోవచ్చు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రెండింటికి చేసుకోవచ్చు. ఇది క్లియర్ కదా. సో మెయిన్ గా అది. అండ్ కింద కామెంట్ పెట్టుర్రి మీ సబ్జెక్ట్ ర్యాంక్ ఎంత, మీ కేటగిరీ ఏందని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే సిపి గేట్ కి సంబంధించి ఇప్పుడు ఇక నెక్స్ట్ 2-3 డేస్ లో షెడ్యూల్ వస్తుంది ఫస్ట్ పేజ్ కి సంబంధించి. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే, నెక్స్ట్ అలాట్మెంట్ అవుతుంది. ఎట్లా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది మనకు మన యాప్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా లోగో, యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి వీడియోస్. కంపల్సరీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకోరి అండ్ ఓపెన్ చేయరి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే కింద యూజ్ అనదర్ మెథడ్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అవ్వగానే మనకు అక్కడ సిపి గేట్ గైడెన్స్ కోర్స్ అని కనిపిస్తుంది, బై నౌ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. ఇట్లా జాయిన్ అవ్వడం వల్ల ఎవరైతే ఆ కోర్స్ లో జాయిన్ అవుతారో, జాయిన్ అయిన తర్వాత మీకు కాలేజెస్ లిస్ట్ చూసుకోవచ్చు. మీరు అక్కడ కంటెంట్ ఉంటుంది, అన్ని పీడిఎఫ్లు ఉంటాయి. ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, కోటోమెంట్స్, జేఎన్టీహెచ్, ఆల్ యూనివర్సిటీస్, అన్ని కోర్సెస్ కాలేజెస్ లిస్ట్ ఉంటాయి. సో మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉందని చెక్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆన్లైన్ ఎట్లా చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అని వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. అవన్నీ చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్ గా నాకు మెసేజ్ చేయొచ్చు. ఎవరైతే సిపి గేట్ గైడెన్స్ కోర్స్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం అక్కడ యాప్ లో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. ఈ యూట్యూబ్ లో 100 కామెంట్స్ వస్తాయి కాబట్టి రిప్లై చేయడానికి ఉండదు, ఇన్స్టాలో కూడా ఉండదు. సో కంపల్సరీ సిపి గేట్ గైడెన్స్ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ అడిగినా అంత స్పాట్ లో రిప్లై ఇస్తా. ఆయన చెప్పినా కదా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్, వెబ్ ఆప్షన్స్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది లోగో, ప్లే స్టోర్ లోకి వెళ్ళండి, క్యాంపస్ స్టూడెంట్ సెర్చ్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి, యూజ్ అనదర్ మెథడ్ అని క్లిక్ చేయండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, లాగిన్ గారి అండ్ గైడెన్స్ కోర్స్ లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇది మీకోసమే చెప్తున్నా, ఎందుకంటే మీరు కరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కరెక్ట్ గా అలాట్మెంట్ కావాలి, వితౌట్ ఎనీ మిస్టేక్స్. మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా కావాలి. తర్వాత మీరు యూనివర్సిటీలో జాయిన్ కావాలి, హాస్టల్ అడ్మిషన్ అప్పుడు, స్కాలర్షిప్ అప్లికేషన్ అప్పుడు, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా యాజ్ ఎ బ్రదర్ గా, యాజ్ ఎ సీనియర్ గా నేను ఎప్పుడు మీకు రిప్లై ఇస్తా ఉంటా. సో యాప్ లో అందుకే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు 3 పేజ్లు ఉంటాయి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. 3 పేజెస్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు నేను గైడ్ చేస్తూ ఉంటాను అన్నట్టు. అందులో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ 100కి పైగా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, మీరు కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మధ్యలో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, ఏ చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ ఫస్ట్ పేజ్ మిస్ అయిపోతుంది. సో మీకే చెప్తున్నా, డన్ ఆలోచించుకొని వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ర్యాంక్ కార్డ్ని మన ఫోన్లోనే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా. థ్యాంక్ యూ. అండ్ అంతే, మళ్ళీ చెప్తున్నా, ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరికీ మంచి ర్యాంకులు రావాలని కోరుకుంటున్నాను, మంచిగా చెక్ చేసుకోండి. సో మనకి అఫీషియల్గా అయితే రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. రికార్డ్ టైం 352 అంటే జస్ట్ 2 minutes బ్యాక్ రిలీజ్ అయింది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో మీరు తెలంగాణ సిపి గేట్ 2026 అని సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది. ఇక ర్యాంక్ కార్డులు వచ్చేసి రిలీజ్ అయినాయి. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఈజ్ అనేబుల్ అని వచ్చింది మనకి August 5, 2026. ఇక్కడ లింక్ ఇచ్చిందండి చూడండి ఇక్కడే. సో నేను ఆల్రెడీ చెప్పిన, మీరు ఎక్కడైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో, ఎక్కడైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ చేసుకున్నారో, ఇదే వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ వస్తుందని చెప్పేసి. సో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని వచ్చింది, ఇది క్లిక్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబరు, ఇది సిపి గేట్ హాల్ టికెట్లో మీ హాల్ టికెట్ ఏదైతే ఉందో అందులోనే ఉంటుంది. మీ హాల్ టికెట్లో హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీ హాల్ టికెట్లోనే ఉంటుంది. మీ పేరు, ఫాదర్ నేమ్ అవి ఉంటాయి కదా, డేట్ ఆఫ్ బర్త్. సో మీ పేరు, మీ ఫాదర్ నేమ్ ఆ కిందనే ఉంటుంది అన్నట్టు. మీ సెంటర్ పైన చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ KU అని సంథింగ్ ఏదో నెంబర్ ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి, వ్యూ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది, క్లిక్ చేసుకోవాలి. ఇండివిజువల్గా ఎన్ని సబ్జెక్టులు వస్తే అన్ని సబ్జెక్టులకు సెపరేట్ హాల్ టికెట్ నెంబర్, సెపరేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. దాంతో మీరు 2 సబ్జెక్టులు వస్తే 2 ర్యాంక్ కార్డులు, 3 సబ్జెక్టులు వస్తే 3 ర్యాంక్ కార్డులు, ఒక సబ్జెక్ట్ వస్తే ఒక ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోరి. డౌన్లోడ్ ఓపెన్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర పెట్టుకోరి. ఓకే.
సో ఇప్పుడు చూసుకోవచ్చు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ నేమ్ ఏంటిది ఎంకమ్. సో మీరు ఎంకమ్ అయితే ఎంకమ్, ఎంఏ అయితే ఎంఏ, ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ, ఎంఎడ్ అయితే ఎంఎడ్, ఎంపెడ్ అయితే ఎంఎడ్, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ డిజబిలిటీ ఉంటే ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకోండి పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని. ఎవరైనా పిహెచ్సి వాళ్ళు ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు డిజబిలిటీ వాళ్ళు ఉంటే ఎస్ అని చూపిస్తుంది. ఇక్కడ మీ పేరు ఫాదర్ నేమ్ చూపిస్తుంది, కరెక్ట్ చెక్ చేసుకోరు. అండ్ ఇక్కడ మీ కేటగిరీ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇవి కూడా క్లారిటీగా చెక్ చేసుకోరు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ స్కోర్ ఎంత వచ్చిందంటే మనకి 31 మార్క్స్ వచ్చింది. 31 మార్క్స్కి ర్యాంక్ ఎంత వచ్చింది, 2788 వచ్చింది, అంటే 2788. ఇదేంటిది ఎంకమ్కి సంబంధించింది. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్లలో ఇప్పుడు ఎంఎస్సీ ఉంటుంది కదా, ఎంఎస్సీలో కానీ లేదంటే ఎంఏలో కానీ కొన్ని సబ్జెక్టులలో ఇదే 31 మార్క్స్కి టాప్ 1000 బిలో ఉండొచ్చు, 500 600 1000 ర్యాంకు వస్తుంది. ఇదే 31 ర్యాంక్కి పేపర్ హార్డ్ వస్తాయి. ఎంకమ్ పేపర్ కొంచెం ఈజీ వచ్చింది కాబట్టి 31 మార్క్స్కి 2700 ర్యాంక్ వచ్చింది. సో ఓ 40 మార్క్స్ 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. నేను అందుకే ఏం చెప్పిన, రిజల్ట్స్ వచ్చినాక తెలుస్తుంది అని చెప్పిన. మార్కులను బేస్ చేసుకొని రిజల్ట్స్ వచ్చినాక మనం ఏం చెప్పలేం, మార్కులను బేస్ చేసుకొని. ఇప్పుడు 31 మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తాయంటే ఎక్స్పెక్ట్ చేయలేం, ఇప్పుడు తెలిసింది. అదే వేరే సబ్జెక్ట్లో ఇదే 31 మార్క్స్కి ఇక్కడ ర్యాంక్ వేరే ఉంటుంది. అంటే పేపర్ని బేస్ చేసుకొని, పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీ వచ్చిందా దాన్ని బేస్ చేసుకొని అది చేంజ్ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది ఎంకమ్కి అయితే 31 మార్క్స్కి 2788 ర్యాంక్ అయితే వచ్చింది. ఇది మా సిస్టర్ది, తను ఏం వితౌట్ ప్రిపరేషన్ రాసింది, నార్మల్గా ఇంత ర్యాంక్ వచ్చింది. సో ఎవరైతే మంచిగా ప్రిపరేషన్ అయ్యి రాసిరో వాళ్ళకి మంచి ర్యాంకే వచ్చిందని అనుకుంటున్నా. సో కంపల్సరీ కింద కామెంట్ పెట్టుర్రి. ఓకే, సో ఇక లాస్ట్కి ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ తీసుకుంటే తీసుకోవచ్చు దీన్ని. ఓకేనా, ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది. ఫోన్ పొడవు పట్టుకోర్రి. ఇప్పుడు నేనంటే ఇట్లా వెడల్పు పట్టుకున్నా కానీ మీరు ఫోన్ పొడవులో పెట్టుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే ఫ్యూచర్లో మనకి పనిచేస్తుంది. అడ్మిషన్స్ టైంలో అప్పుడిప్పుడు ర్యాంక్ కార్డ్ జిరాక్స్ అడిగితే పనిచేస్తుంది అన్నట్టు. ఓకేనా, డన్. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ మీరు చెప్పిన కదా ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని మన సిపి గేట్ గైడెన్స్లో జాయిన్ అయ్యి అక్కడ మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఇస్తా. సో అది అన్నట్టు. ఓకేనా, రైట్. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయరి. ఉంటా మరి. బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ద బెస్ట్ అందరికీ.